ఉదయం లేచిన తర్వాత మనం మనుషులతోనే సాంగత్యం చేయాలి. మనుషులతోనే ప్రయాణించాలి. మనుషులతోనే మాట్లాడాలి. మనుషులతోనే సహవసించాలి. కాబట్టి మనిషి అనేటువంటి వాడు సోషల్ యానిమల్ అని అంటారు. అనగా సమాజంతో ముడివేసుకొని ఉన్నటువంటి బంధము ఒక మనిషిది. తప్పనిసరిగా సమాజంతో కలిసి ఉండాల్సిందే. నేను ఎవ్వరితో మాట్లాడను, ఎవ్వరితో కలవను, ఎవ్వరితో సహవాసం చేయను అంటే ఖచ్చితంగా మరి ఒంటరిగా మిగిలిపోవాలి. ఆ వ్యక్తి జీవితం కూడా ఎక్కువ కాలం సాగదు. అంటే ఖచ్చితంగా ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు మనుషులతో సహవాసం చేయాల్సిందే. మనుషులతో మాట్లాడాల్సిందే. మరి మనుషులతో మాట్లాడుతున్నప్పుడు మనుషులందరూ కూడా ఒకే రకంగా ఉంటారా? ఒకే రకంగా నిన్ను ప్రేమిస్తారా? ఒకే రకంగా నీతో వ్యవహరిస్తారా అనంటే అందరూ ఒకేలాగా ఉండరు. మనుషులు కొంతమంది నీ మీద నిందలు వేస్తారు, అపహసిస్తారు, కొంతమంది అపహాస్యం చేస్తారు, వెక్కిరిస్తారు, నిన్ను చిన్నచూపు చూస్తారు. నీ పట్ల ఏహ్యభావము, శత్రుభావం కొంతమంది కలిగి ఉంటారు. మనుషులు లేనిపోయిన నిందలు నీ మీద వేస్తారు. చెయ్యని తప్పులకు కూడా నిన్ను బాధిస్తారు, హింసిస్తారు. నీ మనసును నొచ్చుకునేటువంటి మాటలు మాట్లాడుతుంటారు. అందును బట్టి మనుషుల అభిప్రాయాలకి మనము విలువ విలువ ఇవ్వడం తగ్గించాలి. మనుషులతో కలిసి ఉండాలి. మనుషులతో సహవసించాలి. మనుషులతో ప్రయాణం చేయాలి. మనుషులతో జీవించాలి కాదనట్లేదు. కానీ మనుషుల యొక్క అభిప్రాయాలు నీ మీద రుద్దుతున్నప్పుడు ఆ యొక్క అభిప్రాయాలకి లీస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని చెప్పి బైబిల్ సెలవిస్తూ ఉంది. యెషయా గ్రంథము మీరొకసారి 51:7 మీరు పరిశీలన చేస్తే, మనుష్యులు పెట్టు నిందకు భయపడకుడి, వారి దూషణ మాటలకు దిగులు పడకుడి. మనుషులు పెట్టు నిందలు మనల్ని దిగజారుస్తాయి. మనల్ని కిందకు లాగుతాయి. మన హృదయాలను ఎంతగానో గాయపరుస్తాయి, బాధపరుస్తాయి, హింసిస్తాయి. ఎంతగానో ఒక తీవ్రమైనటువంటి డిప్రెషన్‌లోనికి మనల్ని ప్రయాణింపచేస్తాయి మనుషుల యొక్క మాటలు. కానీ మనుష్యులు పెట్టు నిందకు, ఆ నింద ఎంత తీవ్రమైనదైనా, చిన్నదైనా, పెద్దదైనా, మనుషుల యొక్క అభిప్రాయాలు, మనుషుల యొక్క నిందలు నీ మీద ఏలుబడి చేస్తూ ఉంటే, ఈ రోజున దేవుడు మాట్లాడుతున్నాడు, మనుష్యులు పెట్టు నిందకు నీవు భయపడొద్దు. వారి యొక్క దూషణ మాటలకు నీవు దిగులు పడొద్దు. పట్టించుకోవద్దు. పొగిడినా, తెగిడినా, తిట్టినా, నిన్ను పైకి లేపినా, ఏ అభిప్రాయాలు మనుషులు నీ మీద వ్యక్తపరిచినా గానీ, వారితో కలిసి ఉన్నప్పటికీ కూడా వారి యొక్క అభిప్రాయాలను బహుశా నీవు లీస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తూ దైవ అభిప్రాయాల ద్వారా నీ జీవితం నడిపించబడాలి అని చెప్పి దేవుడు తెలియజేస్తున్నాడు.